ఈరోజు మీకు పుట్నాల పప్పుతో లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ లడ్డూలు ఎంత బాగుంటాయంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. గ్యాస్ వెలిగించకుండానే 10 నిమిషాల్లో మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కదండి, బిజీగా ఉంటాం కదా, ఇలా ఇన్స్టెంట్గా లడ్డూలు ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలాగో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకామాయ టిప్స్. నేను రజిత. ఇవాళ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పుట్నాల పప్పును తీసుకున్నానండి. మీరు ఇక్కడ లైట్గా రోస్ట్ చేసినా పర్వాలేదు, అలాగే వేసినా పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. వేయించుకున్న పప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒక కప్పు పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలాగా ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను, బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అలాగే మనము పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకున్నాం కదండి, దానికి 3/4 కప్పు అంటే 3/4 తురిమిన బెల్లంని తీసుకోవాలండి. తురిమిన బెల్లంని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా తురిమిన బెల్లంని ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ గడ్డలున్నా కూడా పోతుందనమాట. ఇలా బెల్లము పుట్నాల పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. లేదా బెల్లం వేసిన తర్వాత మిక్సీ జార్లోకి మనము పుట్నాల పప్పు పొడి ఉంది కదండి, ఆ పొడి వేసినా కూడా ఒకసారి బ్లెండ్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కావాలనుకుంటే అలా చేసుకోండి, లేదా ఇలాగా కలుపుకోవచ్చు. తొందరగానే మిక్స్ అయిపోతుందండి. బెల్లము పుట్నాల పప్పు రెండు మిక్స్ అయ్యేలాగా ఇలా నిదానంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడి వేస్తానండి. ఇలాచి పొడి ఆప్షనల్ మాత్రమే, ఫ్లేవర్ బాగుంటుందండి. సో కొద్దిగా వేసేసి మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. చెప్పాను కదా స్టవ్ వెలిగించకుండా చేసుకోవచ్చని. స్టవ్ వెలిగించకుండా మీరు చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా నెయ్యితో కలుపుకోవచ్చు. నేను కొద్దిగా టేస్ట్ బాగుంటుందని డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకొని వేస్తున్నానండి. ఒకవేళ వద్దనుకుంటే మీరు డైరెక్ట్గా నెయ్యి వేసేసి కూడా మీరు లడ్డూని కట్టొచ్చు అనమాట. జస్ట్ నేను ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. లేదంటే చెప్పాను కదా నెయ్యితో కూడా కలుపుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఎందుకంటే వేడివేడిగా ఉంది కదా నెయ్యి. ఇలా కలుపుకున్న తర్వాత చేతితో మొత్తం మిక్స్ అయ్యేలాగా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చెప్పాను కదండి స్టవ్ వెలిగించకుండా చేసుకోవాలంటే డైరెక్ట్గా నెయ్యితో కూడా చేసేసుకోవచ్చు. నెయ్యి కలుపుకొని మీరు లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకున్న తర్వాత లడ్డు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, లేదా ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోయిందండి. ఇలా నెయ్యితో మొత్తం కలిసేలాగా చేసుకొని ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. ఎంత రౌండ్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తెలుసా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీకు ఒకసారి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందనేది. మీరు ఇలా చేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 15 డేస్ వరకు ఉంచుకోవచ్చు. బయట పెట్టుకునే ఏం అసలు పాడవండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం కలిపాం కదా, పుట్నాల పప్పు బెల్లము మంచి కాంబినేషను. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదే. సో ఇలా రెడీ చేసుకోండి. పండుగ రోజు ఈజీగా టేస్టీగా పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో అనేది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.